పార్టీ 7 సార్లు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చింది, డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేసింది, పీసీ ప్రెసిడెంట్ చేసింది, 12 సంవత్సరాలు మంత్రిగా చేసింది, ముఖ్యమైనటువంటి పోర్ట్ఫోలియోలు ఇచ్చింది. ఈరోజు ఏఐసిసిలో సిడబ్ల్యూసి ఇంకెంత ఇస్తుంది ఒక పార్టీ ఒక మనిషికి. పార్టీకి ఏదైనా మేము తిరిగి ఇవ్వడమే తప్పనిస్తే పార్టీ నుంచి ఆశించడం లేదు. అందుకోసం నేను ఎలక్షన్లో పోటీ కూడా చేయడం లేదు. వాట్ వీ కెన్ గివ్ బ్యాక్, మాకున్నటువంటి శక్తితో ఏమి ఇవ్వగలుగుతామని తప్పనిస్తే ఇంకోరి గురించి చెడ్డగా మాట్లాడడం కంటే మనకు చేతనైనంత కాంగ్రెస్ పార్టీకు కాంట్రిబ్యూట్ చేయడమే మంచిదని భావించి ఇట్స్ ఓన్లీ కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి కానీ రాష్ట్రానికి కానీ మేలు చేయాలంటే కాంగ్రెస్ పార్టీని. మరోసారి మోడీ గారు వచ్చినారంటే ఇప్పటికే పూర్తి విచ్ఛిన్నం చేశారు, అన్ని వ్యవస్థలను విచ్ఛిన్నం చేసినారు. ఇక మళ్ళీ ఈ దేశానికి మళ్ళీ బ్రిటిష్ కంటే ఇప్పుడు ఎట్లా తయారైపోయిందంటే ఇది బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీగా కనబడడం లేదు, ఇది బ్రిటిష్ జనతా పార్టీగా కనిపిస్తూ ఉంది. దీన్ని చూస్తూ ఉంటే వాళ్ళ పోకట్లన్నీ అదే విధంగా ఉన్నాయి. ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు మొత్తం తన గుప్పెట్లో పెట్టుకొని ఎట్లా నడిపినారో ఇప్పుడు అదే నడుపుతూ ఉంది. ఓన్లీ ఇద్దరు గుప్పెట్లో మొత్తం దేశం అంతా ఉంది. అది మంచిదా? డెఫినెట్లీ నాట్. ఈ దేశానికి స్వాతంత్రం ఆ రోజు ప్రాణత్యాగాలు చేసి ఆస్తుల త్యాగాలు చేసి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు తెచ్చింది అంటే అందరూ స్వేచ్ఛగా ఉండాలని. ఆ స్వేచ్ఛనే హరిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఇంకోసారి రావడం మంచిది కాదు. అందరూ కలవాలి. నాకైతే అది సిక్స్ సెన్స్ అంటారా లేకపోతే మరో విధంగా అంటారా, ఆ రోజు 2003లో ఏ విధంగా అయితే ఇండియా ఈ షైనింగ్ అని ఏ విధంగా పోయినారో ఇప్పుడు 370 వస్తాయి, 400 వస్తాయి, ఇవన్నీ కూడా ఏముండవు. వాళ్ళకు 200 సీట్లకు మించి బీజేపీకి రాదు అని నేనైతే అనుకుంటున్నాను. దీనికి భారత్ జోడో యాత్ర కలిసి వచ్చిందా? అంటే రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా చేస్తున్న భారత్ జోడో యాత్ర బీజేపీని దెబ్బకొట్టడానికి కాంగ్రెస్ పార్టీని రన్నింగ్లో పెట్టడానికి ఉపయోగపడింది అనుకుంటున్నారా? ఒకటి ఆ ఫ్యామిలీ గాంధీ కుటుంబం ఏదైతే ఉందో ఆ రక్తంలోనే, ఆ జీన్స్లోనే, ఆ డిఎన్ఏలో అది ఉంది వాళ్ళకు. ఏ త్యాగాలకైనా ప్రాణత్యాగాలు చేసినటువంటి ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, 14 సంవత్సరాలు జైల్లో మగ్గినటువంటి జవహర్లాల్ నెహ్రూ, సోనియా గాంధీ గారికి ప్రధాని ఇస్తామని 2 సందర్భాల్లో అవకాశం వస్తే వద్దనడం, 2012లో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి తీసుకోండి అని స్వయాన ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు చెప్తే వద్దనడం. అంతకంటే త్యాగాలకు నిదర్శనం ఏమేంటాను. ఈరోజు కూడా ఏదో ప్రధానులు కావాలి ఇంకోటి కావాలి అని కాదు. ఈరోజు మల్లికార్జున ఖర్గే గారిని ఏఐసిసి అధ్యక్షులుగా పెట్టి ఈరోజు అతని గైడెన్స్తో ఈరోజు నడుపుతా ఉన్నారంటే దేశం బాగుండాలి. ఆ దేశం బాగుండాలంటే ఒక్క కాంగ్రెస్ పార్టీతోనే ఈరోజు సాధ్యం కాదు అని కూడా ఇచ్చేసుకోం. మాకు ఏం భేషజాలు లేవు. ఒక్క కాంగ్రెస్ పార్టీని ఈరోజు అంతా ఏదో బీజేపీని ఓడిస్తాము అనేటువంటిది కూడా కాదు. అందుకోసం అందరినీ కలుపుకొని ఇండియా కూటమిలో కలుపుకొని, ఒకవేళ ఇండియా కూటమిలో ఇప్పుడు కొన్ని పార్టీలు రావచ్చు, ఎలక్షన్ల తర్వాత కొన్ని రావచ్చు. ఏదేమైనా కూడా అన్ని త్యాగాలకు తయారై కాంగ్రెస్ పార్టీ ఈరోజు మళ్ళీ బీజేపీను తరిమి కొట్టాలి, కాంగ్రెస్ పార్టీ రావాలి. కాంగ్రెస్ పార్టీ భావస్వరూపం ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా ఏకం కావాలి అనుకోవడం. పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్లో ఎన్ని స్థానాల్లో ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు? ఈ ఊపు చూస్తుంటే చాలా కనపడుతుంది. చాలామంది నాయకులు కూడా ఈసారి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక నరహరి సిట్టి గారు లాంటి వారు ఇప్పటివరకు అసెంబ్లీ గడప దొక్కలేకపోయారు. సో వాళ్ళందరూ కనీసం ఇప్పుడైనా సరే వాళ్ళు